నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతక్కి రవికిరణ్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా నిలబడతాం. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. తెనాలి పట్టణంలో బంగారు కుటుంబాల సంఖ్య 9272. లోపాలు అధిగమించే దిశగా నిర్వహించే రీసర్వేకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి. పట్టణంలో శ్రావణ శోభను చాటుకున్న అమ్మవారి ఆలయాలు. కుంకుమార్చన పూజల్లో మహిళా భక్తులు. అన్ని అర్హతలు ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించే వరకు పార్టీలకు అతీతంగా పోరాడాలి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివరావు. స్పెషల్ రూమ్ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన నూతక్కి రవికిరణ్ హత్యకు గురై 3.5 సంవత్సరాలు కావస్తున్నా ఆ కేసులో పురోగతి లేకపోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్ వద్ద గల టీడీపీ నాయకులు శుద్ధపల్లి నాగరాజు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శుద్ధపల్లి నాగరాజు ద్వారా రవికిరణ్ కుటుంబ సభ్యులకు అందించే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా రవికిరణ్ తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారాన్ని అభినందిస్తూ రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అమృతలూరు మండలానికి సంబంధించి మూల్పూరు గ్రామానికి చెందిన నూతక్కి రవికిరణ్ చనిపోయి ఇప్పటికీ 3.5 సంవత్సరాల పైన అవుతా ఉంది. చనిపోయిన యువకుడి శరీర భాగాలు కూడా ఇప్పుడు కూడా ఆనవాళ్ళు లేనటువంటి పరిస్థితి. పోలీసులు చంపబడ్డాడు, చంపిన వ్యక్తిని కూడా మాయం చేశారని కేసు అయితే పెట్టారు, కానీ దానికి సంబంధించి నిజాలు వెలికి తీయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండటం అనేది చాలా బాధాకరమైన అంశం, చాలా సిగ్గుచేటు కూడా. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలుగా జరిగినాయి. అది మన ప్రాంతంలో, నా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో జరగడం అనేది నాకు అప్పుడు ఎంతో బాధ కలిగించింది. మరి ఆ కుటుంబాన్ని ఆ రోజున ప్రభుత్వం కూడా ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు. అటువంటి వారి తల్లిదండ్రులు, వృద్ధులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు, వారి చెల్లి, వారందరూ కూడా ఆ కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. మరి వారి గురించి యువకుడు చేతికి అంది వచ్చినటువంటి యువకుడు కుటుంబంలో మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అనేది చాలా బాధాకరమైన అంశం. ఆ వృద్ధుల్ని ఏదో ఒక విధంగా సహాయం చేయాలి, సహకరించాలనే ఒక మానవతా దృక్పథంతో సోదరుడు శుద్ధపల్లి నాగరాజు గారు వారికి కొంత ఆర్థిక చేయూతను అందించడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ₹1,00,000 ఆర్థికంగా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా శుద్ధపల్లి నాగరాజుని, వాళ్ళ మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఆ చనిపోయిన యువకుడి రవికిరణ్కి ఆత్మశాంతి కలగాలని, ఆ తల్లిదండ్రులు కూడా మనోధైర్యం కలిగించాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితంగా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా నేను కూడా సాధ్యమైనంత మేరకు వారి సహకరించడానికి ఖచ్చితంగా ఏ విధమైన సహకారాన్ని అందించాలో తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కూడా కొంత సహకారాన్ని అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఆయన చేతుల మీదుగా ఇవ్వడానికి గల కారణం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అధికారం లేకపోయినా ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడంతో పాటు కేసు కట్టడానికి కూడా ఆయన ఎంతో ఆ కుటుంబానికి సహాయంగా నిలబడ్డటువంటి పరిస్థితి. అందుకనే ఆయన చేతుల మీద కూడా ఇప్పిస్తే మరి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి బాధ్యత ఆయన ద్వారా తీర్చాలనే ఉద్దేశంతో మేము కూడా ₹1,00,000 ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. మొన్న ఈ మధ్య ఆ కుటుంబాన్ని చూసినప్పుడు జగన్ పర్యటనలో వాళ్ళ ఆవేదన మీడియా ద్వారా మేము చూసాం. ఆ కుమారుడు చనిపోతే వాళ్ళని చూసేవారు లేరు, వృద్ధ దంపతులు గట్టిగా పనిచేసుకోలేరు, పనిచేసి బ్రతకలేరు, కనీసం ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి. చాలా పేద కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఏదో ఒక రకంగా మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో సహాయం చేసాం. దాతలు కూడా ఎవరన్నా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి సహాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం విస్మరించింది వాళ్ళకి సహాయం చేయడంలో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో మరి వాళ్ళు ఈ మధ్య కాలంలోనే వాళ్ళ విషయం బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ జగన్ తెనాలి పర్యటనలో వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచైనా మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా
ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా ఎమ్మెల్యే గారు ఇప్పుడే మరి చెప్పారు. ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా సహకరిస్తామని. ఆ ఎస్సీ ఎస్టీ బెనిఫిట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఉంది. అది అప్పటి నుంచి కొంచెం ఆగిపోయింది. దాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా మాట్లాడి మరి ఆ కుటుంబానికి అందే విధంగా చిన్న సమస్య ఉంది. దానిపైన భార్యకి తల్లిదండ్రులకి మధ్య సమస్య ఉంది. దాన్ని కలెక్టర్ గారితో మాట్లాడించి ఎమ్మెల్యే గారితో మాట్లాడించి ఆ కుటుంబానికి ఆ విధంగా బెనిఫిట్ కూడా వచ్చే మార్గాన్ని చూపిస్తాం. మరి అలాగే ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్థికంగా మనందరం కలిసి వాళ్ళకి చేయూతనిస్తే ఆ కుటుంబంలో బిడ్డ ఇంత మట్టికి శవం కూడా లభ్యం కాక ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి అందరూ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. బంగారు కుటుంబాలకు తోడ్పాటు అందించేందుకు మార్గదర్శకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి కోరారు. పురపాలక సంఘ కార్యాలయంలోని తమ ఛాంబర్లో శుక్రవారం కమిషనర్ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో 9,272 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. ఈ కుటుంబాల్లో సభ్యుల సంఖ్య 25,632గా ఉన్నట్లు తెలిపారు. సర్వేలో నామ్స్ ప్రకారం కొన్ని లోటుపాట్లు గుర్తించామని వాటిని అధిగమించేందుకు రీసర్వే కార్యక్రమాన్ని చేయనున్నట్లు తెలిపారు. బంగారు కుటుంబాలను ఆదుకునే మార్గదర్శకులను కూడా కొంతమందిని గుర్తించినట్లు తెలిపారు. P4 సర్వే ద్వారా వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. వర్షాకాలం మొదలైనందున పరిసరాల పరిశుభ్రతలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. చల్లారిన పదార్థాలు కాకుండా వేడిగా ఉండే పదార్థాలను తీసుకోవాలని ప్రజలకు సూచించారు. పట్టణ అభివృద్ధికి మెరుగైన పారిశుద్ధ్య విధానానికి ప్రజలు సహకరించాలని కోరారు. P4 సర్వే ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో మనకి తెనాలి పట్టణంలో 9,272 ఇలా మన బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మనకి బంగారు కుటుంబాల్లో కుటుంబీకుల సంఖ్య 25,632 మందిని ఐడెంటిఫై చేశారు. దానిలో కాకపోతే ఆ సర్వే చేసేటప్పటికి కొన్ని నామ్స్ ప్రకారంగా వాళ్ళు మనకి బంగారు కుటుంబాల్లో ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా సర్వేలో ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మేము సర్వే చేస్తూ ఉన్నాం. ఆ సర్వేలో క్లియర్గా ఎన్నైతే బంగారు కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి ఆశ్రయం లేకుండా కొన్ని ఉద్యోగాలు కానివ్వండి, కల్పన కానివ్వండి, కుటుంబాలు అనారోగ్యంగా ఉండి తర్వాత కొంతమందికి ట్రైసైకిల్స్ కావాలని, కొంతమంది ఏదో మేము చేసేటటువంటి విధుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చమని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకులను కూడా మేము కొంతమందిని ఐడెంటిఫై చేశాము. దానిలో భాగంగా కొంతమంది చాలామంది సంతృప్తికరంగా చేయడానికి అంగీకరించారు. ఈ సర్వే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఈ సర్వే జరుగుతున్నప్పుడు దయచేసి మార్గదర్శకులు అనగా ఎవరైతే కుటుంబం పూర్తిగా నిరాదరణ కోల్పోయి ఆర్థికంగా కానివ్వండి, మామూలు శారీరకంగా మన మెడికల్గా కానీ ఏదన్నా ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మీ అందరూ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకు, దాతలకు అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ సర్వేలో జరుగుతున్నటువంటి వచ్చేటటువంటి సెక్రటరీలకు, ఆర్పీలకు, మా లైజనింగ్ ఆఫీసర్స్ కూడా మీ అందరూ సహకరించి మనందరం కూడా మన తెనాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల మనకున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబీకుల్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే పట్టణంలో తరచుగా వర్షాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల మనకి మురుగు కాలువల్లో కానివ్వండి, రోడ్లపైన కానీ మనకు వ్యర్థాలు ఉంటే కనుక దానివల్ల మనకి అనారోగ్యాలు రావడానికి, విష జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. దయచేసి సినుబండారాలు అమ్మే వ్యాపారస్తులు కూడా నిల్వ చేసిన పదార్థాలు అమ్మకుండా మీ అందరూ కూడా ప్రజలకు వేడివేడిగా ఉన్నటువంటి పదార్థాలు అమ్మి వాళ్ళకి ఆయురారోగ్యాలు మనం ప్రసాదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ద్వారా ఏ వ్యాధి వ్యాపించినా కానీ ఒక్కోసారి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా వ్యాపారాలు నిర్వహించండి. మన పట్టణంలో ఎటువంటి ప్రమాదకరమైన అంశాలు జరగకుండా మనందరం కూడా ఒకరినొకరు తోడ్పాటు చేసుకుంటూ అభివృద్ధిలో మంచి పేరుతో స్వర్ణతనాలుగా మనందరం చేయాలని చెప్పని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మంత్రివర్యులు గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించాలని మమ్మల్ని ఆదేశించి ఉన్నారు. వారి ఆదేశానుసారం కూడా మేము విస్తృతంగా పట్టణ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రావణ శోభతో పట్టణంలోని అమ్మవారి ఆలయాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి. శ్రావణ మాసం ఆరంభ సందర్భంగా ఆయా దేవాలయాల్లో అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజలు, పుష్పార్చన పూజలు భక్తి మేర నిర్వహించారు. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడంతో ప్రధానంగా శుక్రవారం ప్రత్యేక పూజలు ప్రాధాన్యతను చాటుకోనున్నాయి. స్థానిక కొత్తపేటలోని దండి స్వామివారు స్థాపించిన అష్టలక్ష్మి దేవాలయం శుక్రవారం మహిళా భక్తులతో దర్శనమిచ్చింది. విశేష కుంకుమార్చన పూజలకు
ప్రాధాన్యత కల్పించినట్లు ఆలయ అర్చక స్వామి తెలిపారు. అదేవిధంగా శివాజీ చౌక్ లోని కాళీమాత ఆలయంలో అమ్మవారికి విశేష పూజా విధులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవీ చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం శ్రావణ శోభతో అలరించింది. రాజరాజేశ్వరి అమ్మవారికి ఆలయ అర్చక స్వాములు శ్రావణ మాస ప్రారంభ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగానమ్మపేటలోని శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ప్రారంభం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మి అలంకారంలో పూజలు అందుకుంటున్నారు. బోస్ రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఎంతో విశిష్టతను సంతరించుకున్న శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలంగా శ్రావణ మాస ఆరంభ వేళ పట్టణంలోని అమ్మవారి ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. ఓం శ్రీమాత్రే నమః. మన తెనాలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు శ్రావణ మాసం సందర్భముగా 5 శుక్రవారం సహస్రనామర్చన, పౌర్ణమి రోజు ఉదయం అమ్మవారి అభిషేకము, 12వ తారీఖు 3వ మంగళవారం అమ్మవారి లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో అమ్మవారు విశేషంగా అలంకారంతో ఉందరు. ఈ అమ్మవారి కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నవి. ఇక అమ్మవారిని భక్తులందరూ ఇచ్చేసి దర్శించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారు వరలక్ష్మి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం భక్తులచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర కుంకుమార్చన కార్యక్రమాలు మరియు 7 గంటలకు మంత్రపుష్పాది కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా తీర్థప్రసాద వినియోగం కూడా జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. విభిన్నమైన అంశాల పరంగా అర్హతలు ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం పార్టీలకు అతీతంగా అందరూ సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మ్యారేజ్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాలు పునర్విభజన కోసం మంత్రుల కమిటీ వేసిందని, ఈ నేపథ్యంలో తెనాలిని జిల్లాగా మార్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మంత్రుల కమిటీ దీనిపై దృష్టి పెట్టాలని అన్నారు. తెనాలి ఘనమైన గత చరిత్ర పరిశీలించినట్లయితే 113 సంవత్సరాల పురపాలక సంఘ చరిత్ర ఉందని, 1950లోనే పార్లమెంటుగా ఏర్పడి కొంతకాలం నిలిచిపోయినా 1972 నుండి పార్లమెంటు హోదాతో కొనసాగిందని, 2009లో చోటు చేసుకున్న పరిణామాల వల్ల ఎంపీ స్థానాన్ని కోల్పోయామన్నారు. తెనాలిని జిల్లాగా ఏర్పరిచేందుకు ఉన్న అవకాశాలను డాక్టర్ చందు సాంబశివుడు తమదైన శైలిలో వివరించారు. విద్య, వైద్యం, న్యాయం ఇలా ప్రతి విషయంలోనూ తెనాలికి ఘన చరిత్ర ఉందనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఇక తెనాలిని జిల్లాగా మార్చేందుకు స్థానిక ప్రజాప్రతినిధి, రాష్ట్ర మంత్రి చొరవ చూపాలన్నారు. అందరితో సత్సంబంధాలు ఉన్న నాయకుడిగా తెనాలిని జిల్లా చేసేందుకు కలిసి రావాలన్నారు. తెనాలి జిల్లా కాకపోతే ఈ ప్రాంతానికే అన్యాయం జరిగినట్లన్నారు. 113 సంవత్సరాలుగా ఒంగోలు నుండి మంగళగిరి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో డివిజన్ హెడ్ క్వార్టర్ గా చరిత్ర గల తెనాలిని జిల్లాగా ప్రకటించాల్సిన ప్రాంతంగా వివరించారు. ఈ విషయంపై గతంలోనే ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేశామన్నారు. యువత, మహిళా ప్రయోజనాల కోసం తెనాలిని జిల్లాగా ప్రకటించాలని అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్ మాట్లాడుతూ రాజకీయంగా, సామాజికంగా, కళారంగ పరంగా తెనాలికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి కూటమి నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై చొరవ చూపాలన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు కర్లపూడి బుల్లయ్య, మాదాల పూర్ణచంద్రరావు, ప్రభాకర్ రావు, భీమా రమేష్, ప్లీ స్టీవెన్, కోటేశ్వరరావు, సుబ్బారావు, మల్లేశ్వరరావు, శంకర్రావు, శ్రీను, రామన్న తదితరులు పాల్గొన్నారు. బాపట్ల కంటే తెనాలి 3 రెట్లు పెద్ద టౌన్. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. కోర్టులు కూడా జిల్లా కోర్టు ఉంది, అడిషనల్ సెషన్ జడ్జి ఉంటుంది, జిల్లా కోర్టులు ఉంటాయి. ఇది తెనాలి రైల్వే డివిజన్, రైల్వే జంక్షన్లో కూడా కొన్ని మెయిన్ ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి కలుపుతూ ఉండేటువంటి రైళ్లు చాలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక భాగం అంతా కవర్ చేస్తే ఇప్పుడు ఉండే బాపట్ల దాకా కూడా ఈ వెనకటి నుంచి కూడా తెనాలి ఒక ముఖ్యమైన పట్టణంగా, ఒక ముఖ్యమైన భాగంగా గుర్తించబడింది. ఇది చాలు అన్నిటికంటే తెనాలి జిల్లా చేయటానికి. ఇప్పుడు తెనాలి జిల్లా అవపోయిందంటే దానికి తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా అన్యాయం జరిగినట్టు. వ్యవసాయానికి పెట్టింది పేరు తెనాలి ప్రాంతం. ఇంతకుముందు జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక నాయకుల కింద, అన్నిటికంటే ముందు సిటిజన్స్ కింద, పౌరుల కింద మేము ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసేది ఏంటంటే
తెనాలికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దండి. అవకాశం వచ్చింది, మీరు తలుసుకుని అందరూ గనక కట్టి ఈ ప్రాంత ప్రజలందరూ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడితే ఎవరైనా ఇవ్వాల్సిందే వస్తుంది, ఇస్తారు. తద్వారా తెనాలి ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది, ముఖ్యంగా వ్యాపారస్తులకి మరియు లాయర్లకు కూడా. నేను బార్ అసోసియేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆలోచించండి. మీకు ఉత్తరోత్తర మీకు వేమూరు నియోజకవర్గం నుంచి అదంతా కూడా చాలా కేసులు వస్తాయి రేపటి నుంచి. ఇది కనుక అయితే ఆ కేసులన్నీ తర్వాత ఆ కోర్టులకి బయటికి వెళ్ళిపోతాయి, మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వ్యాపారాలుగా ఇంకా మిగతా విద్యారంగం కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది. ఆ రకంగా హెల్త్ రంగం కూడా అన్ని రకాలుగా జిల్లా పోతే నష్టం, జిల్లా అయితే న్యాయం జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ, అది విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో. మీరు ఒకసారి రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా చూడండి అందరూ, ఇది మొత్తం ఇది ఇచ్చింది. అందుకని దాని మెట్రోలో ఫస్ట్ పేజీలో కాకపోయినా సెకండ్ పేజీలోనే ఇన్వాల్వ్ చేసే మాట రావట్లే. అసలు తెనాలి విస్మరిస్తున్నారు. మా దురదృష్టవశాత్తు ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ నాయకుడికి ఎదురు తిరగడానికి భయపడిపోతున్నారు ప్రజాప్రతినిధులు. అలా భయపడిపోతే మాత్రం దే ఆర్ అన్ఫిట్ టు బి ఏ పీపుల్స్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు కూడా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి సెంటర్ని జిల్లా హెడ్ క్వార్టర్గా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆ రకంగా చూసుకుంటే మన తెనాలి, వేమూరు, దుగ్గిరాల, పాత దుగ్గిరాల, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నవాటిని, పొన్నూరు, ఈ రేపల్లి నియోజకవర్గం అన్నిటికీ కూడా తెనాలి అన్ని రకాలుగా సెంటర్ నిత్యం వచ్చేది తెనాలికి వాళ్ళ ప్రజలందరూ కూడా. అక్కడ పెడతాం వల్ల చాలా అన్యాయం జరుగుతుందని మనం చేస్తాం. మరి ఇన్ని ఉన్న వసతులు ఉన్న తెనాలిని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ ఉన్న కమిటీలో తెనాలికి చెందిన జనసేన అధ్యక్షుడు మనోహర్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారిని మేము కోరేది ఏంటంటే, మీ పత్రికా విలేకరుల సమక్షంలో తెనాలికి జిల్లాను చేయవలసిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు దీన్ని పట్టించుకుని 20 సంవత్సరాల నుంచి తెనాలిలోనే మీరు కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి దీనిని జిల్లా చేయవలసిందిగా పత్రికాముఖంగా కోరుతున్నారు. పాతకాలం నుండి కూడా తెనాలంటే ఒక ప్యారిస్ అంటారు. ప్యారిస్ అనే పిలువబడేది కొన్ని ప్రాంతాల్లో ఇదొక ప్రాంతం. ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఏంటయ్యా అంటే దీనికి 3 కాలువలు కూడా ఉన్నాయి. ఇట్లా 3 కాలువలు సాగయ్యే కాలువలు ఎక్కడా కూడా లేవు. అక్కడెక్కడో ఫారెన్లో ఉంది, తర్వాత ఇక్కడ ఉందని విన్నాను. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ యార్డ్ కూడా ఉంది. మరి ఇన్ని రియల్ ఎస్టేటు రంగంలో కూడా తెనాలంటే ఒక మంచి పేరు కూడా ఉంది. ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి తెనాలిని మరి తెనాలి జిల్లాగా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరి మీద కూడా ఉంది. నేను దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. సైడ్ కాలువలపై ఆక్రమణలు ఉపేక్షించబోమని, కాలువ పూడికతీత పనులకు ఆక్రమణలు ఎంతో ఇబ్బందికరంగా మారుతున్నాయని 39-40 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పనులను పరిశీలించిన క్రమంలో చైర్పర్సన్ తాడిబేని రాధిక ఆ ప్రాంత వాసులను ఉద్దేశించి అన్నారు. సైడ్ కాలువల పూడికతీత పనులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి గ్యాంగ్ వర్క్ ద్వారా మురుగు కాలువల ప్రక్షాళనకు పురపాలక సంఘం నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్న క్రమంలో శుక్రవారం 39-46 వార్డుల్లో చేపట్టిన శానిటేషన్ ప్రత్యేక పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, కమిషనర్ విఎం లక్ష్మీపతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి వార్డులో శానిటేషన్ సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా మురుగునీటి కాలువల్లోని పూడికతీత పనులను పరిశీలించిన క్రమంలో పలుచోట్ల సైడ్ కాలువలు ఆక్రమణకు గురై పెద్ద పెద్ద బండలు వేయడంతో మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక ఆ ప్రాంత వాసులకు తగు సూచనలు చేశారు. సైడ్ కాలువల ఆక్రమణలు సరైన విధానం కాదని, పూడికతీత పనులు సక్రమంగా జరగకుంటే వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపైకి మురుగునీరు రావటం, దోమలు పెరగటం పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుందన్నారు. ప్రజలు సహకరించి స్పెషల్ డ్రైవ్ గ్యాంగ్ వర్క్ ద్వారా మురుగునీటి కాలువల ప్రక్షాళనలో వారి వంతుగా సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి మాట్లాడుతూ వార్డులో శానిటేషన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, పలు చోట్ల కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగించే చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ మురుగు కాలువల మీద బండలు, కుండీలు లాంటివి ఏర్పాటు చేయటాన ఈ వర్కర్స్ తీయటానికి విధంగా కూడా లేవు. ఇప్పుడు అవన్నీ తీసి సిల్ట్ అనేది తీపిస్తున్నాం. ఎందుకంటే ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటానా, రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తుందా, అలానే దోమల ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి ప్రజల ఆరోగ్యం కూడా మేము చూసుకోవాలి కాబట్టి ఆ బండలు అనేది తీసి సిల్ట్ అనేది తీపిస్తడం జరుగుతుంది. అది తీసేసి బీచింగ్ అలాంటి ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం, మాకు ముఖ్యం కాబట్టి మేము చేపిస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ కాలువలు తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కాలువల మీద స్లాపుల్లాగా పరిచేస్తున్నారు. ఆ స్లాపుల్లాగా బండలంటే తీసి
సిల్ట్ తీపిస్తున్నాము. స్లాబ్లా పరుస్తున్నారు కాబట్టి దాన్ని ఏం చేయడానికి లేకుండా మీ ఇంటి ముందులే మురుగు అనేది ఆగిపోతుంది. ఆ మురుగు నీళ్ళు ఆ పక్క ఇంట్లో అట్లా ఆగిపోతున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దోమలు అనేది పెరిగిపోతున్నాయి. ఆ దోమల వల్ల మనం ఆరోగ్యం పాలవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో కవర్లు కానీ బాటిల్స్ కానీ అలానే వేస్ట్ దయచేసి అర్థం చేసుకొని డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అందించాలని కోరుతున్నాను. ప్రధానంగా ఈ కాలువలు తీయటానికి వర్కర్స్ తక్కువగానే ఉన్నారు, కాదంటలేదు. మేము గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాం. దానికి మీరు కూడా సక్కించండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడైతే పిచ్చి మొక్కలు అవి ఉన్నాయో అవి తీపిస్తున్నాము. ఎంక్రోచ్మెంట్ అనేది మేము అసలు సహించవండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కువగా షాపుల్లాగా ఇలా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మటుకు మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు. ఆ కాలువల మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తాము ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అలానే ఈ వార్డులో వచ్చేసి కౌన్సిలర్ గారు ఈ కాలువలు అనేది చూపిస్తూ జరిగింది. అది కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాము. కాలువలన్నీ నీట్గా రెగ్యులర్గా ప్రతిరోజు చేసేటట్టుగా చూస్తాము. అలాగే ఏరియా అంతా కూడాను గ్రీనరీ ఉన్నది, దాన్ని కూడా తొలగింపు చేసి ఈ వార్డులు రెండింటిని కూడా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేట్టుగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ, అట్లాగే పట్టణ ప్రజలకు కూడా మురుగు కాలువల్లో వ్యర్థాలు వగైరాలు వేయకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ సహకరించమని కోరుతూ ఉన్నాము. అట్లాగే ఈరోజు మన చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమం పర్యటన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా మాకు మున్సిపల్ ఉద్యోగులకి అట్లాగే అందరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ, ఈ వార్డు కౌన్సిలర్ గారు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. మరి శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది మన వార్డులో. అదేమంటే వర్కర్స్ తక్కువగా ఉండటం వలన ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది. మరి కాలువలు తీయటానికి వీలు లేకుండా మరి కాలువల మీద స్లాబ్లు చేసేసి అడ్డంగా ఉంది. దానివల్ల కూడా కొంత ప్రాబ్లం మనకి ఏర్పడుతుంది. ప్రజలు గమనించాలి. మరి ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి చేయటానికి కూడా మీరు కూడా సహకరించి, డస్ట్బిన్లు అయితే రోజు తీస్తున్నారు కానీ కాలువలు తీయటానికి మనకి తీయటానికి ఆటంకంగా ఉంది. వాటిని మీరు కూడా వాళ్ళకి సహకరించి చేస్తే బాగుంటుంది. మన వార్డు కూడా పరిశుభ్రంగా చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటారు మనకి ఇచ్చిన శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా. పట్టణ శివారు కాలనీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను GOMS నంబర్ 30 ప్రకారం రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ KV గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో GOMS నంబర్ 30 విడుదల చేసిందని, ఇక ఈ జీవో ప్రకారం ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఎటువంటి అభ్యంతరం లేకుంటే రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నాసర్పేట, ఇందిరానగర్ ST కాలనీ, సుగాలి కాలనీ, సుందరయ్య నగర్, YVR నగర్, చిన్నరావూరు, తోట ప్రాంతాల్లో తమ దృష్టికి వచ్చిన ప్రభుత్వ పోరంబోకు స్థలాల రెగ్యులరైజ్ కార్యాచరణపై మంత్రివర్యుల ఆదేశాల మేరకు కార్యాచరణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వారు రీసెంట్గానే మనకి జనవరి నెలలో GOMS నెంబర్ 30 అని ఒక జీవో ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే, ప్రభుత్వ భూములు ఎక్కడైనా అభ్యంతరం లేని విధంగా ఉన్న చోట మనం వాటిని రెగ్యులరైజేషన్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ ఎక్కడెక్కడైతే ఇట్లాంటి అభ్యంతరకరంగా లేని పోరంబోకులు ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేయమని ఆదేశించారు. అందులో భాగంగానే మేము వర్కౌట్ చేస్తే నాజర్పేట, ఇందిరానగర్, అట్లాగే ఇందిరానగర్ యానాది కాలనీ అని, సుందరయ్య నగర్, సుగాలి కాలనీ, YVR నగర్, చిన్నరావూరు తోట, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో మేము ఐడెంటిఫై చేసాం. వీటన్నిటిని ఈరోజు మున్సిపల్, రెవెన్యూ, సర్వే, అట్లాగే ఇరిగేషన్, డ్రైనేజ్ తదితర శాఖల అధికారులందరినీ కూడా పిలిచాం. మీటింగ్ ఒకటి కన్వీన్ చేసాం. ఆ మీటింగ్లో ఎట్లా వీటిని రెగ్యులరైజ్ చేయాలి అనే క్రమంలో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో ఈరోజు సర్వే డిపార్ట్మెంట్తో ఆ సర్వే నెంబర్ ఐడెంటిఫికేషన్, అట్లాగే వాళ్ళ గతంలో ఎక్కడైనా ఏమైనా పట్టాలు ఉన్నాయా వాటిని కాలనీస్లో ఉన్న వాటిని కూడా వెనక్కి తీసుకొని అవసరమైతే ఇప్పుడున్న ప్రాంతంలోనే రెగ్యులరైజ్ చేయాలని మన మంత్రి గారి ఆలోచన, గౌరవనీయులైన మంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియని వీలైనంత స్పీడ్గా చేపడతాం. భగవన్నామ పారాయణతోనే సులభతరంగా మోక్షాన్ని పొందగలమన్న పవిత్రాశయంతో శ్రావణ మాస ప్రాధాన్యతను చాటుతూ 5 శనివారాలు హనుమాన్ చాలీసా పారాయణ, గోవిందనామ పారాయణ కార్యక్రమాలకు శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వేదిక కానుంది. స్థానిక షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపకులు RV కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే
5 శనివారాలు ఆలయ ప్రాంగణంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు గోవిందనామ పారాయణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ విఘ్న శ్రీనివాస్ ట్రస్ట్, శ్రీ పంచమ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నిర్వహణలో శ్రావణ మాసంలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా భక్తుల అభిష్టాలు నెరవేరు విధంగా ప్రత్యేక పూజలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఈ శ్రావణ మాసంలో నిర్వహించే హనుమాన్ చాలీసా 108 సార్లు గోవిందనామ పారాయణ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు ప్రసాద వితరణ కూడా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 26 నుండి ప్రారంభమయ్యే కార్యక్రమ ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఆలయ వంశపారపర్యం అర్చక స్వామి రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ట్రస్ట్ సభ్యులు రామానుజదాసులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని భారతదేశంలోనే ఒక అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి షర్రాబజార్లో చేసినటువంటి శ్రీ సువత్సలా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో రేపు నుండి అనగా 26/7/2025 నుండి శ్రావణ మాసంలో వచ్చే 5 శనివారాల పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నేతృత్వంలో 5 శనివారాల పాటు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు గోవిందనామాల పారాయణ కార్యక్రమాన్ని, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. శనివారం రోజున ఉదయం 8 గంటలకి ఈ గోవిందనామాలు 108 సార్లు పారాయణ ప్రారంభమవుతుంది. తదనంతరము 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి శక్తి కొలది ఎన్నిసార్లైనా ఈ గోవిందనామాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ప్రతి శనివారము కూడా ఉదయం 8 గంటలకల్లా ఈ యొక్క పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పారాయణలో పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా స్వామివారి దేవాలయంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం భక్తులు విశేషంగా పాల్గొని మీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, అలాగే భవిష్యత్తు బ్రహ్మగా పిలిచినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై శ్రీరామ్. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరబ్ బజార్ నందు శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా 5 శనివారాలు హనుమత్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు భక్తులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. 108 గోవిందనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. పురపాలక సంఘానికి ఆదాయ వనరుగా మారాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోవడంతో దశాబ్ద కాలం పైగా మందుబాబులకు అడ్డాగా మారిన షాపింగ్ కాంప్లెక్స్ వైనమిదే. పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకున్న నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పీకర్ గా వ్యవహరించిన నేటి కూటమి ప్రభుత్వంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆలోచన రూపకల్పనగా నిర్మాణం చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ పురపాలక సంఘ కార్యాలయం వెనుక వైపు హోల్సేల్ పండ్ల మార్కెట్ ఎదురుగా నేడు అపరిశుభ్రతకు అడ్రస్ గా దర్శనమిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక, కమిషనర్ విఎం లక్ష్మీపతి సిబ్బందితో వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ గా నిర్మాణం చేపట్టిన మార్కెట్ కాంప్లెక్స్ ప్రభుత్వాలు మారిన క్రమంలో నిర్మాణ పనులకు బ్రేకులు పడ్డాయి. దగ్గరలోనే వైన్ షాపులు ఉండటంతో మందుబాబులకు నిర్మాణం నిలిచిపోయిన కాంప్లెక్స్ అడ్డాగా మారింది. పందులు ఆవాసంగా మారింది. అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ కావడంతో వర్షాలు భారీగా పడినప్పుడు నీరంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయి మురుగునీరు వ్యర్థాలు కలిసి దుర్గంధభరితంగా మారిన ఈ ప్రదేశాన్ని సరిదిద్దే చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు కమిషనర్ విఎం లక్ష్మీపతి మీడియాకు వివరించారు. షాపింగ్ కాంప్లెక్స్ చుట్టూ మెస్ ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ టి రాధిక వివరించారు. సకాలంలో షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేసినట్లయితే పురపాలక సంఘానికి ఆదాయ వనరుగా ఉపయోగపడేదన్నారు. దశాబ్ద కాలం పైగా మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం అస్తవ్యస్తమైన విధానాలకు అడ్డం పడుతోంది. ఈ విషయమై సమస్యను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తామని, ప్రయోజనకరంగా షాపింగ్ కాంప్లెక్స్ ను మార్చేందుకు కృషి చేస్తామని చైర్పర్సన్ రాధిక వివరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేలుకొని షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వచ్చేసి వైన్ షాపులు 2 ఉంటానా, మందుబాబులు అనేది అది గ్లాసులు, సీసాలు ఇలాంటి వేయటానా, అందుట్లో వర్షం నీళ్ళు, ముఖ్యంగా వర్షం నీళ్ళు ఎన్ని పోకుండా మేము మెస్ లాంటిది ఏర్పాటు చేద్దామని ఈ రోజున రిచిట్కి వచ్చినాక మేము అనుకుంటున్నాము. కమిషనర్ గారు కానీ ఏఈలతో మేము ఎస్టిమేషన్ చెప్పాము. దీని చుట్టూ మెస్ అనేది ఏర్పాటు చేస్తాము. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు
అలా వేయకుండా ఎక్కువగా సీసాలు అనేది అక్కడ వేయటం జరుగుతుంది. అదంతా గందరగోళం చేశారు. ఎక్కువగా ఈ మందు బాబులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి సరిచూసి మా మున్సిపాలిటీ తరఫున మేము సుందరీకరంగా తీర్చిదిద్దే అవకాశం కూడా మాకు ఉంది కాబట్టి మేము చేపిస్తాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తర్వాత మనం మినిస్టర్ గారితో మాట్లాడి ఇది ఏం చేద్దాము ఏంటనేది ఒక మాట తీసుకొని ఆయనకి చెప్పి ఆయన దృష్టిలో పెట్టి ఇది ఏం చేయాలని తర్వాత ఆలోచించి ఏంటనేది తర్వాత తెలియపరుస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తెనాలి మార్కెట్ మన మున్సిపల్ ఆఫీస్ అనుకున్నటువంటి కన్స్ట్రక్షన్ అయ్యి అపరిశుభ్రత ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం, చైర్పర్సన్ గారితో పరిశీలించడం జరిగింది. దానిలో కొంత అండర్గ్రౌండ్లో అండర్ పాసెస్లో వాటర్ నిల్వ ఉండటం గమనించాం. దానికి కారణం ఏంటంటే వర్షం నీరు కూడా లోపల నిల్వ ఉన్నాయి, చుట్టూ తగు ఏర్పాట్లు చేయకపోవటం వల్ల జరిగింది. దాని వెంటనే చైర్పర్సన్ గారు తగిన మెస్సులు ఏర్పాటు చేసి వాటి అవసరాలకు ప్రజలకు అనారోగ్యం కలిగించే వాతావరణం నుంచి రక్షణ కల్పించవలసిందిగా తెలిపి ఉన్నారు. దానిపై మేము కూడా దాని మీద ఈ రోజు నుంచే దాని మీద కొలతలు వేయించి ఎస్టిమేట్ చేయించి మెస్సులు ఏర్పాటు చేసి లోపల ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ వ్యర్థాలు వేసి తాగి రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. వాటిపై కూడా డిపార్ట్మెంట్ వారు తెలియజేసి తగు చర్యలు తీసుకోమని తెలియజేస్తాం. ఈ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆల్రెడీ మంత్రివర్యులు గారు దీని మీద తగు చర్యలు తీసుకోమని ఆదేశించి ఉన్నారు. దానిపై కూడా మేము వెంటనే తీసుకొని దాన్ని మా మున్సిపల్ భవనాన్ని తగు రక్షణకు ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. విభిన్నమైన గాత్రంతో సంగీతాభిమానులను తన పాటల ద్వారా ఓలలాడించిన మధుర గాయకుడు మహమ్మద్ రఫీ వర్ధంతిని ప్రతి ఏటా మ్యూజికల్ నైట్ తో నిర్వహించుకోవటం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని సంకీర్తన సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పురుషోత్తం పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తమ వైద్యశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ సంకీర్తన సంస్థ ద్వారా మహమ్మద్ రఫీ వర్ధంతి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 27న ఆదివారం సాయంత్రం నుండి శ్రీరామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా సంకీర్తన సంస్థ నిర్వహించే మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఆయన పాడిన మధురమైన గీతాలను ఆలపించడానికి హైదరాబాద్, విజయవాడ, పొన్నూరు ప్రాంతాలతో పాటు తెనాలికి చెందిన గాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. రఫీ పాటలను ఆదరించే సంగీతాభిమానులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అమర గాయకుడు మహమ్మద్ రఫీ వర్ధంతిని పురస్కరించుకుని మా సంకీర్తన సంస్థ ఆదివారం అనగా 27వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ని మళ్ళీ నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మేము నిర్వహించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ పాడిన అద్భుతమైన గీతాలను ఆలపించడానికి హైదరాబాద్, విజయవాడ, తెనాలి, పొన్నూరు నుంచి ప్రముఖ గాయకులు మంచి ఆర్కెస్ట్రాతో అద్భుతంగా నిర్వహిస్తున్నాం. అందరినీ మహమ్మద్ రఫీ అభిమానులు అనగా రఫియన్స్ అందరినీ మా సంకీర్తన సంస్థ సాదరంగా వచ్చి మహమ్మద్ రఫీని గుర్తు చేసుకుంటూ ఆనందించమని ఆహ్వానిస్తున్నది. అందరికీ సుస్వాగతం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించగల ఒకే ఒక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు క్రాప గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో నిర్వహించగా వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రం అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా సామాజిక పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచారని, ప్రతి బిడ్డకు తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నారని, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం క్రాప వ్యవసాయ పరపతి సహకార సంఘం నూతన చైర్మన్గా నియమితులైన కోగంటి హరిప్రసాద్, డైరెక్టర్లుగా డొక్కు నాగేశ్వరరావు, తుమ్మల వీరవెంకట బాపయ్య చౌదరుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తున్నారని అన్నారు. పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. గత వైసీపీ పరిపాలనలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనందబాబు తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నూతన పాలకవర్గం సొసైటీలను బలోపేతం చేసి రైతాంగానికి పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, యార్డ్ వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, జొన్నగడ విజయబాబు, సొసైటీ చైర్మన్లు గల్లా వెంకయ్య, డీసీసీ అధ్యక్షులు కోటేశ్వరరావు, ఎలిమంచిరి బాజీ, నరహరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 2014 నుంచి 19 వరకు వారిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని వారు ఉంచినటువంటి నమ్మకం వమ్ము కాకుండా ఆ రోజు పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. బలంగా చెప్పగలను, ఆ రోజు కూడా మీ అందరికీ శాసనసభ్యుడిగా నేను మీ అందరి ఆదరాభిమానాలతో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భవిష్యత్తు అన్న సన్మానం చేశాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు విడిపోయిన రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో చేశాం. ఎప్పుడు జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రజలకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. 4వసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడ్డ కూటమి అధికారంలో తీసుకురావాలనే ఒక బృహత్తరమైనటువంటి దృఢమైన నిర్ణయంతో గెలిపించడం కూడా మామూలు మెజార్టీలు కాదు. ఎప్పుడు రాలా 4 సార్లు పోటీ చేశాను నేను. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా 25,000, 20,000, 50,000, 60,000, 90,000 దాకా మెజార్టీలతో గెలిపించారు. అంటే అంత కసి ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి కసి అంతా కూడా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఆ రోజు చూపించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా చూపించి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల అభ్యర్థుల్ని గెలిపించి బృహత్తరమైనటువంటి బాధ్యతను మన మీద పెట్టారు. 7 నెలల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, 13 నెలల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా అదొక ఛాలెంజ్. మనకి ఎన్నికలంటూ జరిగితే ఏకపక్షం ఎన్నికలు జరగాలి, మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల మధ్య ఎవరు ఉంటారో వాళ్ళని ఎదుర్కొంటా పదవులు వస్తాయంటూ ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా నేను మాత్రం కొత్త కాదు, నాకు ప్రతి ఒక్క నాయకుడి గురించి అవగాహన ఉంది. ప్రతి గ్రామంలో ఎవరైతే తెలుసు. 4 సార్లు పోటీ చేశాను, 3 సార్లు మీ అందరి ఆదరాభిమానాలు చూరుకొని గెలిచాను. ఖచ్చితంగా ఈరోజు అవకాశం ఈ రోజు ఒకటికి వచ్చింది. రాబోయే రోజుల్లో చాలా అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇవాళ వచ్చిన అవకాశాలు వీరికంటే మంచి అవకాశాలు రావచ్చేమో మీకు చెప్పలేము. కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అందరూ కష్టపడి పనిచేశారు. దుర్మార్గమైన పరిపాలనని పారదోలడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై 5 సంవత్సరాలు మీరు చేసిన పోరాటాలు కానీ ఇతరత్ర సేవలు కానీ మరవలేము. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, ఈ గ్రామాల్ని రక్షించుకోవాలి, గ్రామ సీమల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలి. పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడానికి మీరందరూ కూడా వెన్నంటి నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం దానికి సంబంధించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతక్కి రవికిరణ్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా నిలబడతాం, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. తెనాలి పట్టణంలో బంగారు కుటుంబాల సంఖ్య 9,272. లోపాలు అధిగమించే దిశగా నిర్వహించే రీసర్వేకు ప్రజలు సహకరించాలి, మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి. పట్టణంలో శ్రావణ శోభను చాటుకున్న అమ్మవారి ఆలయాలు, కుంకుమార్చన పూజల్లో మహిళా భక్తులు. అన్ని అర్హతలు ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించే వరకు పార్టీలకు అతీతంగా పోరాడాలి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు. స్పెషల్ రూమ్ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. ఇవే బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.